మూడవ శనివారం సందర్భంగా ప్రతి నెల కూడా మూడవ శనివారం రోజు స్వచ్ఛాంధ్ర సంబంధించి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం అందరం జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్. అంటే భారీ స్థాయిలో కొంచెం పెద్ద పెద్ద సంస్థలు ఎక్కువ చెత్త తయారు చేసి డంప్ చేస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా క్లియర్ చేయాలనేది ప్రధానమైన కాన్సెప్ట్. అయితే మన స్థాయిలో ఈరోజు మనం కూడా ఒక స్వచ్ఛాంధ్రకు సంబంధించి ప్రతిజ్ఞ చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ, ముందుగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీరు ఎక్కువగా కంప్యూటర్ సిస్టమ్స్ వాడడము, ఫైల్స్ అన్ని చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ డస్ట్ అనేటటువంటిది లేకుండా చూసుకోండి. వాటి అలర్జీ కారణంగా మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మనం అలర్జీ చేసినట్టు అవుతుంది. మీ టేబుల్స్ కానీ మీ సిస్టమ్స్ కానీ అక్కడ ఉండేటటువంటి డస్ట్ కానీ రోజు రూమ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క సిబ్బందికి కూడా తెలియజేస్తున్నాము. అంటే ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ కానీ లేదా పేపర్ వేస్ట్ కానీ ఎక్కడైతే అక్కడ వేయకుండా కార్యాలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క సిబ్బందిని కూడా తెలియజేస్తుంది.